పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం వెలుగు చూసింది. నిక్షేపంగా బతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించడం, భీమా డబ్బులు చెల్లించడం, అనంతరం పెన్షన్ నిలిపివేయడం ముక్కున వేలు వేసుకునేలా చేసింది. తాను జీవించే ఉన్న నెలలుగా పెన్షన్ రాక ఆవసలు భరించలేక బాధిత మహిళ ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుని ఆశ్రయించడంలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన విషయం బయటకు వచ్చింది. వివరాలకు వెళ్తే వినుకొండ పట్టణం సీతయ్య నగర్ వల్లపు శేషమ్మ 15 ఏళ్లుగా వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు. పెన్షన్ డబ్బు ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. కానీ 2023 అక్టోబర్ నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అదే నెలలో బతుకున్న శేషమ్మను చనిపోయినట్లుగా రికార్డులో నమోదైంది. ప్రమాద భీమా పేరిట నామినీ ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు. తర్వాత నెల నుంచి ఆమె పెన్షన్ ఆగిపోయింది. అప్పటి నుంచి బాధిత మహిళ కన్నీటి పర్వంతమవుతూ ఎంతమందితో కష్టం చెప్పుకున్నా పట్టించుకున్న వారు లేకపోయారు. శేషం గారు ఈ మధ్య నీకు పెన్షన్ పోయిందన్నారు. డెత్ అని ఉంది, నువ్వు చనిపోయినట్టు ఉంది. చనిపోయినట్టు అని అడిగాను. నేను అలా చనిపోయాను, బతికున్నాను కదండి, బతికున్న దాన్ని అట్ట చనిపోయాను అడిగాను. అడిగితే మీకు మరి డబ్బులు తీసుకున్నారు కదా, బీమాలో కొట్టారు, అది కట్టాల్సిందే అని అన్నారు. మరి డబ్బులు కట్టినా కూడా వస్తాయా లేదో పింఛను. సరే, నువ్వు ధైర్యంగా ఉండు శేషమ్మ గారు. వైసీపీ ప్రభుత్వంలో నువ్వు బతుకున్నా గానీ నువ్వు చనిపోయినట్టు కొట్టి ఆ డబ్బులు దొబ్బేశారు. అవునండి. నువ్వు చనిపోయినట్టు రికార్డ్ అయ్యేటప్పటికి ఆ రికార్డు ఇప్పుడు పెన్షన్ అయిపోయింది. ఆధార్ కార్డులో ఫీడ్ చేస్తుంది నువ్వు చనిపోయినట్టు. బతుకున్నావని కూడా నిన్ను బతుకున్న దాన్ని కూడా చంపేసి డబ్బులు కొట్టేశారు. సో ఇది చాలా బాధాకరం. తప్పనిసరిగా దీని మీద మున్సిపల్ కమిషనర్తో చెప్పా, దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పా. అలాగే నీకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని చెప్పా. నీకు ధైర్యంగా ఉండు, నీకు పెన్షన్ వచ్చేట్టు చేద్దాం. ఓకే, నమస్కారం అమ్మా. అట్లాగే నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పాను అధికారులతోటి. నువ్వు ధైర్యంగా ఉండి నీకు పెన్షన్ వచ్చేట్టు చేస్తాం. ఓకే, నువ్వు బతుకున్న దాన్ని చనిపోయావని కొట్టి డబ్బులు తీసుకోవడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఎన్నాళ్ళు వస్తాయండి అవి? పింఛన్ జీవితకాలం వచ్చింది కానీ ఎన్నాళ్ళు తింటామండి? కష్టం చేసుకొని అలాగే ఇప్పుడు మీలాగా ఇంకొకరికి అన్యాయం జరగకుండా జరగకూడదని కూలి చేసుకునే వాళ్ళని, అలాగే ఇంకొకరికి అన్యాయం జరగకుండా చర్య తీసుకుండా తప్పు చేసిన వాడి మీద చర్య తీసుకుంటాం అమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నమస్కారం. నమస్తే.